Slowly relax, slowly relax. నెమ్మదిగా కూర్చొని బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామాలు చేద్దాం. ముందుగా చంద్రంగ భస్త్రిక చేద్దాము, తర్వాత సూర్యంగ భస్త్రిక, సుషుమ్న భస్త్రిక. ఇవి ఏంటంటే వీటి వల్ల ఊపిరితిత్తులు చక్కగా ఓపెన్ అయ్యి నెక్స్ట్ చేయబోయే ప్రాణాయామానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. సుషుమ్న నాడి అవన్నీ కూడా యాక్టివేట్ అయిన కుండల శక్తి పైకి జాగృతం అయ్యే అవకాశాలు మనకి ఎక్కువగా మన ముందే యాక్టివేషన్గా చేసుకుంటుంటే సుషుమ్న నాడి దగ్గర కుండల శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. అది ఎక్కువగా నిద్రాణంగా ఉంటుందన్నమాట మూలాధార చక్రం దగ్గర. సో దాన్ని మనం ఉత్తేజపరచడానికి అంటే ఆ కుండల శక్తి పైకి జాగృతం చేసి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడానికి చేసే ప్రక్రియలే లాస్ట్ ఏదన్నా కానీ ఈ ప్రాణాయామాలు. దీని తర్వాత ధ్యాన స్థితిలోకి వెళ్ళిన అవన్నీ జరిగేది ఏంటంటే కుండల శక్తి జాగృతం చేసుకొని ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయించడానికి. సో ముందుగా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్తో చేద్దాము. చిన్ముద్ర పెట్టండి. చూపుడు వేలు బొటన్ వేలు టిప్స్ కలిపి ఇప్పుడు కుడి బొటన్ వేలుతో కుడి ముక్కు మూసివేసి షాలో బ్రీతింగ్ అంటే ఓన్లీ ముక్కు పుట్టల వరకే శ్వాసలు తీసుకుని వదలడం ఫాస్ట్గా. ఒక్కదాని మీద దృష్టి పెట్టండి చాలు, శ్వాస వదలడం మీద లేదా తీసుకోవడం మీద. ఆటోమేటిక్గా స్పీడ్గాను షాలో బ్రీతింగ్ చేస్తాం అంటే పైకైన శ్వాసలే, ఊపిరితిత్తుల్లోకి వెళ్ళదు శ్వాస. ముక్కు పుట్టల వరకు క్లియర్ చేస్తున్నాం. దీనివల్ల చంద్రనాడి సూర్యనాడి అవి కొంత యాక్టివేషన్ రావడానికి అన్నమాట. ఒక 50 ఆవృత్తాలు చేయండి, 50 సార్లు అంటే సుమారుగా ఒక 1 minute అలా. ఇప్పుడు ఎడమ బొటన వేలుతో ఎడమ ముక్కు మూసివేసేసి కుడి చేయి చిన్ముద్ర పెట్టండి. కుడి ముక్కు షాలో బ్రీతింగ్ డీప్ చాలా స్పీడ్గా చేయాలన్నమాట. ఒక 1 minute పాటు 50 నుంచి 100 కౌంట్ పర్టికులర్గా ఇంతే చేయాలని ఏం లేదు. ఒక 100 వరకు ఇబ్బంది ఏం లేదు, ఎక్కువైనా తక్కువైనా. ఇది సూర్యనాడి యాక్టివేషన్కి పనికొస్తుంది. సూర్యాంగ భస్త్రిక. ఇప్పుడు 2 చేతులు చిన్ముద్ర పెట్టి సుషుమ్న భస్త్రిక. 2 ముక్కుల ద్వారా శ్వాస తీసుకుని ఫాస్ట్గా బ్రీత్ అవుట్ చేయడం.
Slowly relax. Relax in ధ్యాన ముద్ర. రెండు అరచేతులు ఒకదాన్ని ఒకటి చేతిపొట్టు మీద టచ్ చేసి వెన్నుపూస నిటారుగా నాలుక కేచిరి ముద్ర దృష్టి ఆగ్రహచక్రం దగ్గర కేంద్రీకరించి ఇప్పుడు దాకా చేసిన ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ తాలూకు శక్తి ప్రసారాన్ని మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. శరీరం సాధారణ స్థితికి వచ్చేదాకా ఉండండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా భస్త్రిక పిడికిలు బిగించి డీప్ బ్రీతింగ్. భుజాలు ఎదురుగా ఉంచాలి కదా, ఉంచిన తర్వాత శ్వాస తీసుకుంటూ అప్ చేతుల పైన ఓపెన్ చేస్తాం. చేతి వేలు కిందకు వచ్చేటప్పుడు చేతి వేళ్ళని ముడుస్తూ కిందకు వస్తుంది. శ్వాస వదిలేస్తాం. ఈ విధంగా ఒక 20 చేయండి. 10 నుంచి 20. ఫోర్స్గా స్పీడ్గా ఫాస్ట్గా చేయాలి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇది, నాట్ ప్రాణాయామం. Slowly relax. Slowly relax. అబ్జర్వ్ చేస్తూ మనోనేత్రంతో గమనిస్తూ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఇప్పుడు బాహ్య ప్రాణాయామం న్యూరోమస్కులర్ బ్రీతింగ్ చేద్దాం. ఇది కూడా చాలా చాలా బాగుంటుంది. ఊపిరితిత్తులు చక్కగా అన్ని డైరెక్షన్స్ లోనూ ఓపెన్ అప్ అవుతాయి. ఆ తర్వాత మనము నెక్స్ట్ చేసే ప్రాణాయామానికి చాలా చాలా ఉపయోగపడుతుంది. సో ఇట్లా మనము బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ సూర్యాంగ భస్త్రిక, చంద్రాంగ భస్త్రిక, సుషుమ్న, న్యూరోమస్కులర్ ఈ రోజు చేశాను. నిన్నేమో ఇంకొక వేరే మోడల్ చేశాను కదా. సో అట్లా మనము న్యూరోమస్కులర్, సింహప్రియ చేసాం. ఈ విధంగా ముందు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఏదో ఒక 2 వేరియేషన్స్ అలా పెట్టుకునేనా ముందు లంగ్స్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత ప్రాణాయామంలోకి వెళ్ళాలి. ఇట్లా బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చాలా చాలా ఉన్నాయి వేరియేషన్స్. అన్నీ ఒకే రోజు చేయడానికి మనకి సమయం సరిపోదు కాబట్టి రోజుకి 2 చొప్పున మీరు మార్చి మార్చి కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ప్రాణాయామాలు వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు ఒక్కొక్క సెక్షన్ అంటే ఒక 40-50 నిమిషాల పాటు మీరు ప్రాణాయామ సాధన చేసుకోవచ్చు అన్నమాట. సో మీకు ఓపిక ఉన్న దాన్ని బట్టి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కావాలంటే అన్నీ కూడా చేసుకోవచ్చు. అదే రోజు వెంటనే చేసుకొని ప్రాణాయామాలు కూడా నెక్స్ట్ సాధనలోకి వెళ్ళచ్చు. ఇట్లా మీకు మీ యొక్క సమయాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవాలి ఎట్లా అనేది. సో ఇప్పుడు న్యూరోమస్కులర్ చేసేస్తుంది. నర్వస్ సిస్టమ్, మజిల్ సిస్టమ్ చాలా బాగుంటుంది. మళ్ళీ ఈ ఊపిరితిత్తులు చూడండి, ఇట్లా కుడివైపు ప్రెస్ చేస్తున్నాం కదా. సో ఎడమ ఊపిరితిత్తు ద్వారా ముందు శ్వాసను నడుపుతున్నాం. 6 నుంచి 10 శ్వాసలు. ఇప్పుడు కుడి అరిచే నాభిస్థానం మీద ఎడమ చేతితో ఎడమ ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి కుడి చెవిని మూసివేసి కుడి ఊపిరితిత్తు గుండా శ్వాసను నడుపుతాం. ఇప్పుడు 2 చేతులతో 2 ఛాతీ భాగాన్ని ప్రెస్ చేసి 6 to 10 times. రెండు అరిచేతులతో 2 కళ్ళను మూసివేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్. ఇప్పుడు 2 చేతులతో 2 అరిచేతులతో 2 చెవులను మూసివేసి డీప్ బ్రీతింగ్, బ్రీత్ అవుట్.
కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్స్. రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా రెండు చేతులు రాకెట్ చేసుకోండి. అరిచేతుల యొక్క నిల్వెచ్చుడు కళ్ళకద్దుకొని అరిచేతులు చూసుకోగలిగారు. అరిచేతులు పామింగ్ కూడా అంతే. ఒక 10 సార్లు మన ఫేస్ అంతా, భుజాలు, మెడ మొత్తం కూడా పామింగ్ చేసుకోవచ్చు. ఎనర్జీ బాగా చక్కగా మనకి ఫేస్ మజిల్స్ అన్ని కూడా రిలాక్స్ అవుతాయి. బాహ్య ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర. బీపీ సమస్య ఉన్న వాళ్ళు చిన్ముద్ర పెట్టుకొని చేయండి. మిగతా వాళ్ళు ఆది ముద్ర పెట్టండి. బటన్ వేలు లోపలికి ముడిచి ఫస్ట్ దాని మీద మిగతా 4 వేలు ప్రెస్ చేయాలి. ఈ బటన్ వేలు కూడా చిటికిన వేలు యొక్క చివరి కడుపు దగ్గర అక్కడ పెడతాం. ఆ తర్వాత మిగతా 4 వేలు ప్రెస్ చేయాలి. ఉదాన వాయువు మన శరీరంలో విశుద్ధి నుంచి తల వరకు ఇదంతా ఉదాన వాయువు దాని యొక్క ప్రసారం ఉంటుంది. అది చక్కగా ఫంక్షనింగ్, దాని పనితీరు బాగుండాలి అంటే ఆది ముద్ర చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. బీపీ సమస్యలు ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఈ కుంభకాలు చేయకుండా నార్మల్గా ఉన్నప్పుడు ఆది ముద్ర పెట్టుకొని సరిపోతుంది. అంటే ఎక్కువగా ఇప్పుడు బాహ్య ప్రాణాయామంలో బాహ్య కుంభకం చేస్తున్నాం కదా, ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బీపీ ఇంకా షూట్ అవుట్ అవుతుంది. అందుకని ఈ సమయంలో కాకుండా వేరే సమయంలో చేసుకోండి. ఆది ముద్ర బెస్ట్ ముద్ర, చాలా చాలా బాగుంటుంది. శ్వాస తీసుకోండి. 3 సార్లు చేద్దాం బాహ్య ప్రాణాయామం. శ్వాస వదిలేసేయండి పూర్తిగా. శ్వాస వదిలేసాక బాహ్య కుంభకం చేస్తూ జాలంధర బంధం అంటే గడ్డాన్ని చాపికాంచాలి. ఉడ్డియాన బంధం పొత్తి కడుపు భాగాన్ని పట్టెల లోపలికి లాక్కోవాలి. మూల బంధం పొత్తి కడుపు భాగాన్ని పైకి లాక్కొట్టాలి. 3 కలిపి వేయాలి. ఇంకొండలేము శ్వాస తీసుకోవాలనిపిస్తున్నప్పుడు ముందు బంధాలు, మూల బంధం, ఉడ్డియాన బంధం, జాలంధర బంధం రిలీజ్ చేశాక డీప్ బ్రీత్ ఇన్, ముక్కుల ద్వారా శ్వాస తీసుకుంటూ డీప్ బ్రీత్ అవుట్. ఇంకొక 2 సార్లు ఎవరికి వాళ్ళు. Last one more time. Slowly relax. కంప్లీట్ చేసిన వాళ్ళు రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. ఎక్కడైతే బంధాలు వేసామో ఆ ప్రదేశాన్ని మనోనేత్రంతో గమనిస్తూ అక్కడ శక్తి ప్రసారాన్ని గమనిస్తూ రిలాక్స్ రిలాక్స్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గైనిక్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు 21 టైమ్స్ పొద్దున పూట ఒక 11 సార్లు, సాయంకాలం ఒక 10 సార్లు అలాగ పెట్టుకొని 21 టైమ్స్ కంప్లీట్ చేయండి ప్రతిరోజు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా ఉజ్జయి ప్రాణాయామం చేద్దాం. మధ్యవేలు ముడిచి దాని మీద బొటన వేలు పెట్టి శూన్య ముద్ర, గొంతు దగ్గర శబ్దం చేస్తూ గుటిక వేస్తే కదులుతుంది కదా, అక్కడ టైట్ చేసి శ్వాసలు తీసుకోండి. డీప్ బ్రీతింగ్. తీసుకున్న శ్వాసని అంతఃకుంభకం చేస్తూ గడ్డాన్ని ఛాతీ కాంచాలి. జాలంధర బంధం వేస్తూ పొత్తి కడుపు భాగాన్ని పైకి లాగా పట్టుకోవాలి. ఈ విధంగా ఉండగలిగిన సేపు ఉండి
ఇంకా శ్వాసను బయటికి పంపించాలి అనుకున్నప్పుడు బంధాలు రిలీజ్ చేసి కుడి ముక్కు మూసివేసి ఎడమొక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాలి. ఈ జాగ్రత్త పాటిస్తూ ఉజ్జయి ప్రాణాయామం చేసుకోవాలి. ఇది అంతే. థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మరి ముఖ్యంగా 21 టైమ్స్ చేయాలి ప్రతిరోజు. ఇంకా వాకింగ్ చేస్తున్నప్పుడు కూడా ఉజ్జయి ప్రాణాయామం ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పక్కన వాళ్ళతో మాట్లాడకుండా మన పనిలో మనము చక్కగా గొంతుని టైట్ చేస్తూ పాము గుసగొట్టినప్పుడు శబ్దం వస్తుంది కదా, ఆ విధంగా అలా స్లోగా శ్వాస తీసుకుంటాం. స్లోగా శ్వాసని టైట్ చేసి ఇక్కడ కంట భాగాన్ని టైట్ చేసి స్లోగా శ్వాసను బయటకు పంపించాలి. ఈ విధంగా వాకింగ్ లో కూడా ఉజ్జయి ప్రాణాయామం ప్రాక్టీస్ చేయొచ్చు. ఇంకా అప్పుడేం మనం బంధాలు వేయాల్సిన పని లేదు. ప్లస్ కుడి ముక్కు మూసి వేసి ఎడముక్కు ద్వారా శ్వాస వదలాల్సిన పని లేదు. ఎందుకు? అక్కడ మన బంధాలే వేయలేదు, ఇంకా శ్వాస లోపలే లేదు. సో శరీరంలో వేడి పుట్టే అవకాశం లేదు. అంటే ఎక్కువ టెంపరేచర్ ఫ్లక్చుయేషన్ రాకుండా ఎడముక్కు ద్వారా శ్వాస వదులుతాం. ఏది కూర్చున్నప్పుడు బంధాలు వేసాం కాబట్టి. అది నిలబడి నడిచేటప్పుడు ఇంకా ఏమి ఉండదు, మామూలుగానే స్లోగా శ్వాస తీసుకోవాలి శబ్దం చేస్తూ. అంగిలి కంట భాగం దగ్గర శబ్దం చేయదు, అక్కడ శబ్దం వస్తున్నట్లుగా టైట్ చేస్తూ శ్వాస తీసుకో. మళ్ళీ స్లోగా శ్వాసని 1:2 రేషియో. అంటే ఇప్పుడు 1 సెకండ్ శ్వాస తీసుకుంటే 2 సెకండ్స్ శ్వాస వదలాలి. ఆ నిష్పత్తిలో ముందుకెళ్ళాలి. ఎంత వీలైతే అంత నెమ్మదిగా తీసుకోవడం మొదలు పెట్టండి. శ్వాసల సంఖ్య తగ్గినప్పుడే మనకి చేసే ప్రక్రియకి లాభం చేకూరుతుంది. ఇంకొక 2 సార్లు ఉజ్జయి ప్రాణాయామం ఎవరికి వాళ్ళు చేసేసేయండి. Last one more time. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. ఎవరి మీ సమయం మీరు తీసుకోండి. కొన్ని సెకండ్లు తేడా వస్తుంది, అందుకంటే రాదు. కాబట్టి అర్ధాంతరంగా ప్రాణాయామాన్ని ఎప్పుడు ముగించొద్దు. స్లోలీ రిలాక్స్, స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కాళ్ళు చాపి కాళ్ళు షేక్ చేద్దాం. కొంచెం మధ్యలో లెగ్ ఎక్సర్సైజెస్ పెట్టుకుంటే ప్రాణాయామాలు మనం పర్ఫెక్ట్గా అలసట లేకుండా ఇష్టంగా చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. లేకపోతే కాళ్ళు పట్టేసి చేయబుద్ధి కాదు, ప్రాణాయామాలు తొందరగా ముగించేద్దాం అనిపిస్తుంది. అలా అవ్వకుండా ఉండాలి అంటే కొంచెం ప్రాణాయామాల మధ్యలో సింప్లిఫైడ్ ఎక్సర్సైజెస్ చేసుకోండి ఎప్పుడైనా. రెండు కాళ్ళు దగ్గరగా తీసుకొని ట్యాపింగ్ చేయండి. పిక్క భాగం దగ్గర కొట్టాలి. రెండు కాళ్ళు ఒకేసారి వెన్నుపూస స్ట్రైట్గా ఉంచుకొని చేయాలి. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు కాలు వేళ్ళు వచ్చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. పాదాల ముందుకి వెనక్కి, పాదం గుండ్రంగా, రివర్స్. కాలు మెడ నొప్పులు ఉన్న వాళ్ళు ఎక్కువ చేసుకోండి. కాళ్ళు దూరం పెట్టి ఇట్లా కూడా చేయొచ్చు. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా తొడభాగాన్ని బిగించండి. మోకాళ్ళకి ఎక్సర్సైజ్. మోచిప్పుకి ఎక్సర్సైజ్. చూపుడు వేలు బొటన వేలుతోటి కుడి మోచిప్పుని పక్కలకి పైకి కిందకి క్రాస్గా డయాగనల్గా 2 డైరెక్షన్స్లో క్రిస్ క్రాస్ చేయాలి.
ప్యాటిల్లా బోన్ ఉంటుంది. ఇక్కడ దీని కింద కార్టిలేజ్ గుజ్జు, అది ఎంత చక్కగా ఉత్పత్తి అవ్వడానికి మనం ఈ ప్యాటిల్లా బోన్ రోజు యాక్టివేషన్ చేసుకోవడం వల్ల బోన్ మూమెంట్ జరిగి దాని కింద కుషనింగ్ లాగా ఉండే కార్టిలేజ్ ఆరోగ్యంగా ఉంటుంది. దాని ఉత్పత్తి కూడా పెరుగుతుంది అన్నమాట. మనం ఇట్లా రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు కంట్రోల్లో ఉంటాయి. అవి రాకుండా ఉంటాయి అసలు రాని వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి చక్కగా రిలీఫ్ వస్తుంటుంది. ఒక రోజుతో మోకాళ్ళ నొప్పులు రావు కాబట్టి ఒక రోజుతో మోకాళ్ళ నొప్పులు పోవు. యోగా వల్ల రిలీఫ్ వస్తుంది, అంతేగాని పూర్తిగా మోకాళ్ళ నొప్పులు పోవాలి అంటే చాలా రోజులు, చాలా సంవత్సరాలు మనం రెగ్యులర్గా సాధన చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మీకు తెలియకుండా ఆ సమస్య కనపడుకుంటూ పోతుంది. సమయం అయితే ఇవ్వాల్సిందే. మీరు ఎన్ని రోజులైతే దానికి నష్టం జరిగిందో, అంటే మీరు పట్టించుకోకుండా వదిలేస్తారో అన్నికి డబల్ టైం అంత సమయము మనం కేటాయించాల్సిందే. ఎందుకు ఫస్ట్ నొప్పిగా స్టార్ట్ అయింది, పట్టించుకోకుండా వదిలేస్తాం, వ్యాధి కింద మారుతుంది. తర్వాత మొదటే లైఫ్ కోర్సు సరిగ్గా లేనప్పుడు గమనించుకోవాలి. ఎక్కడైనా మనకి అసౌకర్యంగా ఫీల్ అవుతున్నాము కొన్ని భాగాల్లో అంటే అక్కడ ఏదో సమస్య రాబోతుందని ముందే గమనించుకోవాలి. అప్పుడు వెంటనే నివారణ చర్యలు తీసుకున్నట్టయితే వెంటనే కంట్రోల్కి వస్తుంది సమస్య. అలా కాకుండా పూర్తి స్థాయిలో సమస్య అంతా పెద్దదైపోయిన తర్వాత జటిలమైపోయాక అప్పుడు మొదలు పెడతారు. కానీ వచ్చి యోగా చేసి చేయకముందే వారానికి 10 రోజులకు రిలీఫ్ రావాలనుకుంటారు. అలా రాదు, దాని సమయం అది తీసుకుంటుంది. నేను నమ్మకము శ్రద్ధ ఉండాలి చేసే పని పట్ల. నమ్మకం ఉన్నప్పుడే ఆ యోగా మీకు కలిసి వస్తుంది ఆరోగ్యరీత్యా. అది వచ్చి రాగానే ఏదో అద్భుతాలు జరగాలి అంటే జరగదు. స్లోలీ రిలాక్స్. నెక్స్ట్ ప్రాణాయామం చేద్దాం. చంద్రబేది, సూర్యబేది, ఈ రెండు కూడా చేసి ఆ తర్వాత అనుబంధం. చంద్రబేది ఒక 5 to 10 ఆగుతారు, సూర్యబేది 5 to 10, ఆ తర్వాత అనులోమ కంటిన్యూస్గా చేసేసేయండి ఆడుకోవాలి. ఎడమ చేయి ప్రాణముద్ర అంటే ఉంగరపు వేలు, చిటికిన వేలు, బొటన వేలు 3 కలపాలి. ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. మన శరీరంలో ఉన్న పంచప్రాణాల్లో ప్రాణము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాణం అది చక్కగా ఆరోగ్యంగా దాని పనితీరు బాగుండాలి, మెరుగుపడాలంటే ఈ ముద్ర బాగా ఉపయోగపడుతుంది. ఊపిరితిత్తులకు కూడా చాలా మంచిది. నాసికా ముద్ర, చూపుడు వేలు మధ్య వేలు ముడిచి కుడి బొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. డీప్ బ్రీతింగ్ 1-2 సెకండ్లు ఆగి మళ్ళీ ఎడముక్కు ద్వారానే స్లోగా బ్రీత్ అవుట్. ఇది ప్రాణాయామం. ఇందాక చేసింది చంద్రాంగ భస్త్రికది, ఇది చంద్రబేది. ఇది ప్రాణాయామం, అది ఎక్సర్సైజ్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్. అది ఫాస్ట్గా చేస్తాం, ఇది స్లోగా చేయాలి. లోతుగా, దీర్ఘంగా, ఎక్కువసేపు శ్వాసలు తగ్గించుకుంటూ చేయాలి. అంటే ఎంత ఎక్కువసేపు మనం శ్వాసను కనుక టైం పెంచగలిగితే ఆయు ప్రమాణం అంత పెరుగుతుంది. ఎడముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా శ్వాస వదలొచ్చు, లేదు అంటే ఎడముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడిముక్కు ద్వారా శ్వాస వదలొచ్చు చంద్రబేదిలో. కాకపోతే చంద్రబేది పేరు ఎందుకుందంటే ఎడముక్కు ద్వారా మాత్రమే శ్వాసలు తీసుకుంటాం కాబట్టి. చంద్రనాడి యాక్టివేషన్కి అద్భుతంగా ఉపయోగపడుతుంది. దీని ఉపయోగాలు మనసు చాలా చాలా ప్రశాంతంగా, మంచి మానసిక స్థాయి మనకు మెరుగుపరచుకోవడానికి బాగుంటుంది. తర్వాత నిద్ర సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా చంద్రబేది చేసుకోవాలి. హై బీపీ ఉన్నవాళ్ళు మరి ముఖ్యంగా తప్పనిసరిగా చంద్రబేది చేయాలి, ఎక్కువ దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. చంద్రనాడి ఎప్పుడైతే యాక్టివ్ అవుతుందో ఆటోమేటిక్గా బీపీ సమస్యలు కూడా కంట్రోల్కి వస్తాయి. ఈ స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ ఇలాంటివి కూడా బాగా తగ్గుతాయి. సో చంద్రతత్వం ఎవరికైతే లోపించిందో వాళ్ళు తప్పనిసరిగా చంద్రబేది చేసుకొని దీన్ని పెంపొందించుకోవాలి. చంద్రతత్వం తగ్గినప్పుడు వచ్చే సమస్యలు ఎలా ఉంటాయంటే మన శరీరంలో పిత్తం పెరుగుతుంది. పిత్తం అంటే టెంపరేచర్కి సంబంధించింది, వేడి. అది బాడీలో వేడి ఎక్కువ పెరిగిపోయి అది మనకి గైనిక్ ప్రాబ్లమ్స్ దారితీస్తుంటుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తుంటుంది. సో ఇవన్నీ కంట్రోల్లో రావాలి అంటే చంద్రబేది
కంపల్సరీగా ప్రతిరోజు పెట్టుకోండి, ఈ సాధనలో భాగంగా చేసుకోవాలి. కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్స్, కాసేపు ఒక 1/2 నిమిషం పాటు రిలాక్స్ అయిపోయి తర్వాత సూర్యబేది చేసుకోవాలి. ప్రతి ప్రాణాయామానికి తప్పనిసరిగా రిలాక్సేషన్ టైం అయితే ఇవ్వాలి. ఇచ్చినప్పుడే ఆ ముందు చేసిన ఆ ప్రాణాయామం దాని తాలూకు ఫలితాలు మన శరీరానికి అందుతాయి. మీరు గమనించకుండా సైలెన్స్లో ఉండకుండా స్టిల్నెస్ అంటారు, ఈ స్టిల్నెస్లో లేకుండా డైరెక్ట్గా అన్నీ వరుసపెట్టి చేసేసేస్తే ఉపయోగం అసలు ఉండదు. సో చంద్రబేది తాలూకు ఫలితం మన శరీరానికి అందాలి అంటే ఒక 1/2 నిమిషం పాటైనా కనీసం ఇట్లా మనము రిలాక్స్ అవుతూ స్టిల్నెస్లో ఉండాలి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. చేసిన దాని తాలూకు శక్తి ప్రసారం శరీరంలో ఎక్కడెక్కడ మార్పులు వస్తుంది, శక్తి ప్రసారాన్ని మనోన్యతంతో గమనిస్తూ రిలాక్స్. ఇప్పుడు సూర్యబేది చేసేసేయండి ఎవరికి వాళ్ళు. ఎడముక్కు మూసివేసేసి కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటాం. కుడి ముక్కు ద్వారా లేదా ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించవచ్చు. శ్వాస మళ్ళీ కుడి ముక్కు ద్వారానే తీసుకుంటాం. సూర్యబేది తాలూకు ఫలితాలు బాగా పర్ఫెక్ట్గా స్పీడ్గా రావాలి అంటే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని కుడి ముక్కు ద్వారానే శ్వాసను బయటకు పంపించాలి. సూర్యబేది ఎవరెవరు చేయాలి? శరీరం బలహీనంగా ఉన్నవాళ్ళు, డిప్రెషన్ ఫీలింగ్స్తో బాధపడుతున్న వాళ్ళు, నెగిటివ్ థాట్స్, లో ఫీలింగ్, సెల్ఫ్ ఎస్టీమ్ తక్కువగా ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ తప్పనిసరిగా సూర్యబేది ప్రతిరోజు ప్రాక్టీస్ చేయాలి. హై బీపీ ఉన్నవాళ్ళు ఎక్కువ చేయకపోవడమే బెటర్. సూర్యబేది కుడి ముక్కు ద్వారా తీసుకొని ఎడముక్కు ద్వారా వదిలేస్తూ మీడియం స్థాయిలో చేయండి, అంటే మధ్యంగా ఉంటుంది. హై బీపీ వాళ్ళు మాత్రం ఈ విధంగా చేసుకోండి. ఇంకా మిగతా వాళ్ళు లో బీపీ వాళ్ళు నార్మల్ వాళ్ళు చేసుకోవచ్చు సూర్యబేది, ఇబ్బంది ఏంటి. ఇంకా ఎవరెవరు సూర్యబేది చేయాలి అంటే శారీరకంగా బలంగా తయారవ్వడానికి, ప్లస్ ఒక కార్యం మనకి నెరవేరాలి అన్నప్పుడు కూడా ఎదుటి వాళ్ళని ఒప్పించాలన్నప్పుడు దానికి సంబంధించి మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు మనల్ని నమ్ముతారు. సో అటువంటి ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి అంటే తప్పనిసరిగా సూర్యబేది ప్రాక్టీస్ చేయాలి. మళ్ళీ భోజనానికి ముందు కూడా సూర్యబేది ప్రాక్టీస్ చేసి తర్వాత భోజనం చేయాలి. అప్పుడు తీసుకున్న ఆహారం చక్కగా పచనం అవుతుంది, లోపల జఠరాగ్ని కూడా చక్కగా ప్రదీప్తం అవుతుంది సూర్యతత్వం పెరగడం వల్ల. ఈ విధంగా అరుగుదల సమస్యలు ఉండి తీసుకున్న ఆహారము దాని యొక్క విటమిన్స్, మినరల్స్, న్యూట్రియంట్స్ శరీరం సరిగ్గా గ్రహించలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు, అంటే జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేని వాళ్ళు సూర్యబేది తప్పనిసరిగా చేయాలి. ఇంకొకటి నులిపురుగులు ఎవరైతే ఆ సమస్యతో బాధపడుతున్నారో, మరి ముఖ్యంగా చిన్నపిల్లలు మట్టి తింటూ ఉంటారు కాబట్టి వాళ్ళకి నులిపురుగులు ఉండే అవకాశం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కడుపులో ప్రేగుల్లో ఒకసారి నులిపురుగులు ఏర్పడితే తొందరగా పోవు బయటికి. సో వాటి తాలూకు ఆనవాళ్ళు గుడ్లు రూపంలో ఏదో విధంగా ఎప్పుడు కడుపులో ఇన్ఫెక్షన్ ఉంటానే ఉంటుంది. సో వాళ్ళు తప్పనిసరిగా సూర్యబేది ప్రతిరోజు చేయాలి పిల్లలు. ఇట్లా దీని ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. సూర్యతత్వం పెంచుకోవాల్సిన వాళ్ళు తప్పనిసరిగా దీన్ని
కంపల్సరీగా ముందు సాధన చేసి ఆ తర్వాత అనులోమ విలోమ చేసుకోవాలి. ఆల్రెడీ ఎవరికైతే లోపల పిత్తం ఎక్కువగా పెరిగి ప్రకోపిస్తూ అలా ఉన్నవాళ్ళు దీన్ని తక్కువ స్థాయిలో చేసుకోవాలి. పది ఆవృతాలు కంప్లీట్ అయిపోయింది వాళ్ళు నెమ్మదిగా రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. నిశ్చల స్థితిలో ఒక్క అర నిమిషం పాటు నాలిక కేచరి ముద్ర వేసి దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర కేంద్రీకరించి శరీరం లోపల జరుగుతున్న శక్తి ప్రసారాన్ని గమనిస్తూ సూర్యభేది తాలూకు శరీరంలో ఏమైనా మార్పులు జరుగుతున్నాయో వాటిని గమనిస్తూ మనోనేత్రంతో రిలాక్స్ రిలాక్స్ నెమ్మదిగా అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఎడమ చేయి ప్రాణముద్ర. ఒకవేళ మీకు వేరే సమస్యలు ఉండి ఇంకొక ముద్ర పెట్టుకోవాలనిపిస్తే పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. చక్కగా అపాన ముద్ర కూడా చాలా చాలా బాగుంటుంది. ఈ ముద్ర గ్యాస్ సంబంధమైన సమస్యలు, ఎసిడిటీ సంబంధమైన సమస్యల వాళ్ళు ఈ అపాన ముద్ర పెట్టుకోవాలి. ఇది కూడా చాలా చాలా ఉపయోగం. అపాన వాయు సరిగ్గా లేకపోతేనే సమస్యలన్నీ మొదలయ్యేది. అందువల్ల ఇది కంట్రోల్లో మంచిగా పెట్టుకుంటే ఆటోమేటిక్గా శరీరం అంతా, మరి ముఖ్యంగా జీర్ణ వ్యవస్థ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో అట్లా ఒక్కొక్క ముద్రకి ఒక్కొక్క లాభం. ఏది తక్కువ కాదు, ఏది ఒకటి మించింది ఏమి ఉండదు. అన్నీ ఈక్వలే, శరీరానికి అన్నీ అవసరమే. కాకపోతే మీకున్న సమస్యను బట్టి ఆ ముద్రని ఎక్కువగా అడాప్ట్ చేసుకోవడం బెటర్. పావు గంట పాటు కనీసం ఒక ముద్ర ప్రాక్టీస్ చేస్తేనే దాని లాభం మనకు అందుతుంది. ఇంకొకటి, భోజనం చేశాక వెంటనే చేయదగ్గ ముద్ర అపాన ముద్ర. ఇది ఒక్కటే భోజనం అవ్వంగానే చేయొచ్చు. మిగతా ఏ ముద్రలైనా కూడా కనీసం ఒక 2 గంటల గ్యాప్ తర్వాతే ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. పొట్ట ఖాళీగా ఉన్న ఫీలింగ్ రావాలి మనకి, అప్పుడే స్టార్ట్ చేయండి. లేకపోతే ముద్ర వేసిన దగ్గరికి శక్తి అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి మనకు ఆహారం అరుగుదల లేట్ అవుతుంది. సో అందుకోసమని తప్పనిసరిగా గుర్తుపెట్టుకొని భోజనం అరిగిన తర్వాతే ముద్రలు ప్రాక్టీస్ చేయాలి. అనులోమ విలోమ చేసేసేయండి ఎవరికి వాళ్ళు. కుడి ముక్కు మూసివేసి ఎప్పుడైనా స్టార్ట్ చేయడం ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకుంటూ మొదలు పెట్టాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకున్న దాన్ని కుడి ముక్కు ద్వారా నెమ్మదిగా దీర్ఘంగా స్లోగా వదిలిపెట్టు 1-2 సెకండ్లు ఆగి మళ్ళీ కుడి ముక్కు ద్వారా శ్వాస చాలా చాలా నెమ్మదిగా, శబ్దమే రాకూడదు, పిన్ డ్రాప్ సైలెంట్గా శ్వాసలు నడవాలి. కుడి ముక్కు మూసివేసి 1-2 సెకండ్లు ఆగిన తర్వాత ఎడమ ముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపిస్తూ. ఇది ఇంతవరకు ఒక ఆవృతం. ఇలాంటి 10 ఆవృతాలు కనీసం ప్రతిరోజు చేయాలి. వీలైనంత సమయం ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక శ్వాసకి. వెన్నుపూస నిటారుగా, నాలిక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞా చక్రం దగ్గర. ఈ జాగ్రత్తలు ఎప్పుడు నిరంతరం గమనించుకుంటూ చేయాలి. వెన్నుపూస వంగిపోతే ప్రాణాయామం తాలూకు లాభాలు పూర్తిగా శరీరానికి అందవు. నాలుక కేచరి ముద్ర వల్ల ఏకాగ్రత పెరుగుతుంది.
ఆజ్ఞా చక్రం దగ్గర ఏకాగ్రం చేస్తూ అనుగుడ్లను అక్కడ పంపించి శివ సంకల్పం చేస్తూ చేయండి. మన చుట్టూరా ఎంతో కాస్మిక్ ఎనర్జీ ఉంది. ఈ కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి వస్తూ అది వెన్నుపూస గుండా ప్రయాణం చేస్తూ అన్ని చక్రాస్ని టచ్ చేస్తూ మూలాధారం దాకా వెళ్ళి అక్కడి నుంచి కుండల శక్తి జాగృతమయ్యి కుండల శక్తి ఊర్ధముఖంగా ప్రయాణం చేస్తూ అన్ని చక్రాస్ని టచ్ చేస్తూ మళ్ళీ వెళ్ళి కాస్మిక్ ఎనర్జీలో కలుస్తున్నట్లుగా భావన చేస్తూ శ్వాస వదులుతున్నప్పుడు మనలో రుగ్మతులు బయటకు వెళ్ళిపోతున్నట్లు భావన చేస్తూ శివ సంకల్పం చేస్తూ ఈ విధంగా కూడా చేయొచ్చు. ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక నెమ్మదిగా అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ముగించి స్లోలీ రిలాక్సింగ్ ధ్యాన ముద్ర. రెండారి చేతులు ఒకదానిలో ఒకటి చేతి బొట్టు మీద టచ్ చేస్తూ వెనుపూస నిటారుగా, భుజాలు విశాలంగా, నాలుక ఖేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞాచక్ర ముద్ర. నిశ్చల స్థితిలో కాసేపు స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా బ్రాహ్మరి ఉద్గీత ప్రణవ ప్రాణాయామం చేద్దాం. 3 సార్లు చొప్పున. 2 చేతులు షణ్ముఖ ముద్ర, చూపుడు వేళ్ళు 2 ఆజ్ఞాచక్రం దగ్గర, మిగతా 3 వేళ్ళు ముక్కు పక్కగా. శ్వాస తీసుకొని బటన్ వేలుతో చెవులను మూసివేసి ఓంకారాన్ని ఝంకారంలాగా చేయాలి 3 సార్లు. నాలుక కేచరి ముద్ర వేసుకున్నప్పుడు మనకి మకారం ఆ ఓంకారం చాటింగ్ చేసేటప్పుడు లాలాజలము శ్వాసనాళంలోకి వెళ్లకుండా సహాయపడుతుంది. కేచరి ముద్ర. Slowly relax. Relax and ధ్యాన ముద్ర. Slowly relax. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ ఓంకారాన్ని ఆ ఊ మా అంటూ ఉచ్చరించి బాహ్య కుంభకంలో ఉండగలిగిన సేపు ఉండడం. తర్వాత మళ్ళీ శ్వాస తీసుకొని ఒకసారి మామూలు శ్వాస అయినా తీసుకొని వదిలేసేయండి. అలసట తీరిపోయిన తర్వాత ఒకవేళ మీకు అలసటగా ఉంది ఈ ఆ ఊ మా చాంటింగ్ తర్వాత ఇమీడియట్ గా మళ్ళీ చాంటింగ్ చేయలేము అనుకుంటే 1-2 శ్వాసలు మామూలు శ్వాసలు తీసుకొని మళ్ళీ స్టార్ట్ చేయండి. చిన్ముద్ర, నాలుక కేచరి ముద్ర వేసుకోండి మకారం చాంటింగ్ అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది. చాంటింగ్ ఎక్కువసేపు చేయగలుగుతాం. రేషియో ఎలా ఉంటుందంటే ఆ ఊ మా 1:1:2 రేషియో అట్లా, అంటే 25-50 ఆ వంతుగా మనం చాంటింగ్ చేస్తాం. డీప్ బ్రీతింగ్.
చిన్ముద్ర అంటే చూపుడు వేలు బొటం వేలు. చిన్మయ ముద్ర అంటే మిగతా 3 వేలు కూడా ముడుస్తూ దీన్ని చిన్మయ ముద్ర. ఆది ముద్ర అంటే బొటం వేలుని చిటికిన వేలు కిందగా పెట్టి అరిచేతిలో దాని మీద మిగతా 4 వేలు పెట్టడం, ఇది ఆది ముద్ర. ఇట్లా ఈ మూడు ముద్రలు మారుస్తూ ఆ ఉమ్మ చాంటింగ్ చేస్తాం. చిన్ముద్ర పెట్టుకోండి, డీప్ బ్రీత్ ఇన్, సెకండ్ టైం చేసేటప్పుడు ఒకవేళ శ్వాస తీసుకోవాలనిపిస్తే నార్మల్ శ్వాస ఒకటి తీసుకొని వదిలేసేయండి, తర్వాత స్టార్ట్ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చిన్ముద్ర పెట్టుకొని మళ్ళీ డీప్ బ్రీత్ ఇన్, deep breath in, కంప్లీట్ చేసిన వాళ్ళు స్లోలీ రిలాక్స్ ఇన్ ధ్యాన ముద్ర. మనసులో ప్రణవం ఓంకారాన్ని చాంటింగ్ చేస్తూ మానసికంగా భావనాత్మకంగా వస్తున్న శ్వాస వెళ్తున్న శ్వాస వెనకాలే ఓంకారం. అంతేగాని ఓంకారాన్ని ఉచ్చరించడం కోసం శ్వాసను ఆపాల్సిన పని లేదు. శ్వాసలు నడుస్తూ ఉంటాయి న్యాచురల్గా, వాటి వెనకాల ఓంకారం చాంటింగ్ నడుస్తూ ఉంటుంది మానసికంగా. ఈ విధంగా నెమ్మదిగా మెడిటేషన్లోకి వెళ్ళిపోవచ్చు. మెడిటేషన్లో ఒక అరగంట పాటు ధ్యానం చేసుకుంటూ స్లోలీ రిలాక్స్. 2 చేతులు రాపిడి చేసుకోండి. అరిచేతుల యొక్క నిలువెచ్చి వేడి కళ్ళకు అద్దుకొని అరిచేతులు చూస్తూ కళ్ళు తెరవండి. ఇప్పుడు టంక సాధన చేద్దాము. ఇది కూడా స్ట్రెస్, యాంగ్జైటీ ఇట్లాంటి సమస్యలు ఉన్న వాళ్ళు, మరి ముఖ్యంగా హై బీపీ ఉన్న వాళ్ళు కూడా టంక సాధన కంపల్సరీ రోజు చేయాలి. డిప్రెషన్ సమస్యలు ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్గా చేస్తే చాలా బాగుంటుంది. చిన్ముద్ర పెట్టుకోండి, డీప్ బ్రీతింగ్ తీసుకోండి, తలని పైకి కిందకి స్లోగా కదిలిస్తూ మకారం చాంటింగ్ చేయాలి. నాలికని అంగిలి కాన్ చేసేసి మకారం చేస్తాం. స్టార్ట్. డీప్ బ్రీతింగ్, శబ్దం అయిపోయిన తర్వాత మళ్ళీ డీప్ బ్రీతింగ్ తీసుకోండి. ఇంకొకసారి డీప్ బ్రీతింగ్,
స్లోలీ రిలాక్స్. ఒకవేళ మెడ నొప్పులు ఉండి తగ్గ సాధన తలకాయ కిందకి పైకి అల్లేని వాళ్ళు మామూలుగా డీప్ బ్రీతింగ్ తీసుకొని ఈ విధంగా ఇదే ప్లేస్లోనే తల కదిలించుకొని చేసేసుకోండి మకారం జపం. స్లోలీ రిలాక్స్. లాస్ట్ ఇక దౌతి ఒకటి చేద్దాం. ఇది ఏంటంటే బాడీలో ఏదైనా ఎక్స్ట్రా కార్బన్ డైఆక్సైడ్ ఇంకా ఏదైనా ఎక్స్ట్రా గ్యాసెస్ ఉంటే అవన్నీ కూడా బయటికి ఎలిమినేట్ చేయడానికి దౌతి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది ఎలా చేయాలో చూద్దాము. ముందుగా 2 చేతులు మామూలుగానే చేతులు బోర్లో ఇక్కడ ఉంటాయి. శ్వాస తీసుకుంటాము. డీప్ బ్రీతింగ్. శ్వాస వదిలేటప్పుడు మనము నుదుటి భాగాన్ని నేల మీద పెట్టేస్తాం. శ్వాస తల ముందుకు తీసుకెళ్ళిపోతే శ్వాస వదిలేస్తాం. నోటితోటి వదులుతాం. స్టెప్స్గా వదిలేసేసి చేతులేమో సపోర్ట్గా ఇట్లా నేల మీద ఇట్లా పెడతాం. అరిచేతులు ఆకాశాన్ని చూస్తూ. తెలియని వాళ్ళు ఒకసారి చూడండి, అర్థమైపోతుంది ఎలా చేయాలో. డీప్ బ్రీతింగ్. ఇప్పుడు తల ఎదురుగా తీసుకొచ్చాక ఇక్కడ శ్వాస తీసుకోవాలి. శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. అంతేగాని నేల మీద ఉండగానే శ్వాస తీసుకోకూడదు. ఆపేసి ఉంచాలి. శ్వాస నోటితో వదిలేసాం కదా, ఇంకా నోరు మూసివేసేసి ఆపేసేసి కాసేపు కుంభించేసి మనం శ్వాస తీసుకోవాలనుకున్నప్పుడు తల స్ట్రైట్గా తీసుకొచ్చాక అప్పుడు స్లోగా బ్రీతింగ్ తీసుకుంటూ పైకి వచ్చేస్తాం. అది లేకపోతే ఈ దుమ్ము నేల మీద ఉన్న దుమ్ము ధూళి అంతా కూడా మన నోట్లోకి వెళ్ళిపోతుంది. ముక్కు నోట్లోకి వెళ్ళిపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో దౌతి చాలా చాలా బాగుంటుంది. కంపల్సరీ చెయ్యండి. ఊపిరితిత్తులు చక్కగా ఓపెన్ అయిపోతాయి. ఏదన్నా మన ప్రాణాయామాల్లో ఇంపర్ఫెక్ట్గా సరిగ్గా చేయలేనిది ఏదన్నా ఉన్నా కూడా ఇక్కడ క్లియర్ అయిపోతాయి. ఆ గ్యాసెస్ ఎక్స్ట్రా ఏదైనా అంటే బయటకు వెళ్ళిపోవాల్సిన వాయువులు లోపల ఉండిపోతే అవన్నీ బయటకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది దౌతి వల్ల. సో ఇంకొక 2 సార్లు చేద్దాము. చేతులు ఇట్లా ముందు ఫ్రీగా ఇలా పెట్టేసేయండి. శ్వాస తీసుకోండి. ఇట్లా నోటితోటి శ్వాసని పూర్తిగా బయటికి బ్లో అవుట్ చేసేసి నుదుటి భాగాన్ని నేల మీద పెట్టి తల ఎదురుగా తీసుకొచ్చాక శ్వాస తీసుకుంటూ పైకి వచ్చేస్తాం. ఇంకొకసారి చేద్దాం. డీప్ బ్రీతింగ్. ఈ విధంగా నోటితో మొత్తం వదిలేసేయాలి. శ్వాస తీసుకుంటూ రిలాక్స్. ధ్యాన ముద్ర. స్లోలీ రిలాక్స్. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా 2 చేతులు రాపి చేసుకుని అరిచేతుల యొక్క నువ్వచ్చి వేడి కళ్ళ మీద ముఖం మీద ఫార్మింగ్ చేసుకుంటూ కంఠం మీద భుజాలు మెడ ఇట్లా ఒక 10 సార్లు రోజు ఫార్మింగ్ పని కట్టుకొని కూడా చేసుకోవచ్చు. దీనివల్ల బ్రెయిన్ కూడా యాక్టివ్ అవుతుంది. న్యూరాన్స్ బ్రెయిన్ లో ఉన్న నర్వ్ సెల్స్ ఉంటాయి కదా, ఆ వాటికి అరిచేతుల్లోకి పాదాల్లో కనెక్షన్ ఉంటుంది. సో వీటికి మర్దన చేయడం వల్ల బ్రెయిన్ యాక్టివ్ అవుతుంది. సో ఆ విధంగా కూడా ఉపయోగం. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు ప్రార్థన చేద్దాము. శ్వాస తీసుకు. డీప్ బ్రీత్. ఓం అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జన సుఖినో భవంతు. శక్తి ప్రసారాన్ని చక్కగా ప్రకృతిలోకి అలా పంపించేసేయండి. మనం యోగ సాధన ద్వారా సంపాదించుకున్న పాజిటివ్ ఎనర్జీ అంతా కూడా నేచర్లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ 3 times మళ్ళీ మనకే వస్తుంది. ఆ విధంగా మనం మన చుట్టూరా ఉన్న వాయుమండలంలో పాజిటివ్ ఎనర్జీని స్ప్రెడ్ చేస్తూ
మొత్తం కూడా అందరూ బాగుండాలని కోరుకుంటూ ఉంటారు. ధన్యవాదాలు. వంకరగా ఉంది. ఇందాక నుంచి అంతే ఉందండి క్లాసు. నేను గమనించలేదు. ఏమో రివర్స్ ఉందే, నిలువుగా వచ్చింది క్లాసు. ఓకే, అలా అయితే అదే ఒక్క నిమిషం. 9 members క్లాస్లో ఉన్నారు. ధనలక్ష్మి, సూర్యకుమారి, పద్మావతి, కే సుధా, జ్యోతిర్మయి, సులోచన, శ్రీధర్ గారు, ఉమామహేశ్వరి. నాకు ఇట్లా వేరేగా ఉందన్నమాట స్క్రీన్ చూసేటప్పుడు. ధన్యవాదాలు. ఇవన్నీ నేను టైం చూసుకోలేదు. ఇబ్బంది అనిపించిన వాళ్ళు స్కిప్ అయిపోండి. ఎప్పుడైనా కూడా టైం ఎక్సీడ్ అయిపోతే మీరు బలవంతంగా ఉండాల్సిన పని లేదు. కొంచెం ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఉమామహేశ్వరి గారు డౌట్ ఉందా ఏమన్నా? ఆపైపోతే అది చేయండి. సరే, ధన్యవాదాలు.